వ్యక్తం చేశారు. 20 సార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదంటూ ఇక పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన బాధను ఎలకెక్కినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోచారం సైతం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అంటూ ఒక చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, బాన్స్వాడ నిజామాబాద్ జిల్లాలో ఏం చర్చ జరుగుతుంది? పోచారం మళ్ళీ యూటర్న్ కాబోతున్నారు. కేసీఆర్ పిలిస్తే పక్క బీఆర్ఎస్ లో రీజాయినింగ్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక చర్చ జరుగుతుంది. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంటి? శ్రీశైలం నిజామాబాద్ జిల్లా అయితే ఇటువైపు జగిత్యాల జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలందరి వైపు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు మొన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో పనిచేసిన జీవన్ రెడ్డి అందరికీ కూడా పాత నేతలందరికీ కేసీఆర్ మార్క్ రాజకీయాన్ని చూపించబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పైన అసంతృప్తి ఉన్న నేతలందరినీ బీఆర్ఎస్ పార్టీ వైపు తిట్టుకునే ప్రయత్నంలో కేసీఆర్ పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా పాత మిత్రులందరూ ఇటు నిజామాబాద్ జిల్లాలో గతంలో మంత్రిగా పనిచేశారు, బాన్స్వాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రత్యక్షంగా పార్టీ పైన మంత్రుల పైన విమర్శలు ఎదురుజల్లిన పరిస్థితి కనిపిస్తుంది. 20 సార్లు ఫోన్ చేసిన మంత్రులు ఫోన్ లేవట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోలేరు అని అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అందులో భాగంగానే గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పోచారం శ్రీనివాసరెడ్డి దూరం ఉంటున్నట్లు ప్రచారం. మరోవైపు సూరజ్ మొత్తంగా ఏదైతే బాన్స్వాడకు సంబంధించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాటను నిలబెట్టుకోలేడు. ఏదైతే సంగీత ప్రాజెక్టు సంబంధించి సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించి ఎన్నిసార్లు మంత్రులకు గానీ అదేవిధంగా పనులు ముమ్మరంగా సాగాలని డబ్బులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినప్పటికీ కూడా స్పందించకపోవడంతో పాత మిత్రులందరూ కూడా టీఆర్ఎస్ వైపు వెళ్తారనే ఒక చర్చ ప్రచారం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఎవరైతే రేవంత్ రెడ్డికి నచ్చని వారు సీనియర్లందరూ ఎవరున్నారో వారందరికీ గాలం వేసే పనిలో టీఆర్ఎస్ పార్టీ అధినేత చక్రం తిప్పుతున్నట్లు పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం పైన విమర్శ చేయడం ఇదంతా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లేందుకే అనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి ఇక బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ తన మార్కు రాజకీయం మొదలుపెట్టారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పాత మిత్రులను కలుపుకుంటూ కేసీఆర్ ముందుకు వెళ్లేందుకు వ్యూహాలను రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జీవన్ రెడ్డి కేసీఆర్ ఆహ్వానంతో కాంగ్రెస్లో ఒక రకమైన కలవరం మొదలైంది. సీనియర్లకు కేసీఆర్ గాలం వేస్తున్నారా అనేటువంటి అనుమానం కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. ఇక బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి గులాబీ గాలం వేసింది. అందుకే పోచారం ఇన్ని రోజులు సహనంతో ఉండి ఒక్కసారిగా తన మనసులో ఉన్న ఆవేదనను వెళ్ళగక్కారు, బహిర్గతం చేశారనే ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోకపోయారనేటువంటి ఒక బహిరంగ విమర్శ కూడా సో ప్రభుత్వానికి ఇటు పార్టీకి చెడ్డ పేరనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే పోచారం త్వరలోనే బీఆర్ఎస్లోకి వెళ్తారనే ప్రచారానికి జోరందుకుంది. ఇంకా రేవంత్ తీరు నచ్చని నేతలపైన కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఒక్కొక్కరుగా బహిరంగంగా ఇటు సీనియర్లైనా జూనియర్లైనా పార్టీ నచ్చకపోయినా లేకపోతే ముఖ్యమంత్రి తీరు మంత్రుల తీరు నచ్చకపోయినా సో బాహాటంగానే ప్రజల ముందు ఇటు మీడియా ముందు తమ మనసులో మాటను వెళ్ళగక్తా ఉన్నారంటే ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారేమో అనేటువంటి అనుమానాలకు కలుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మొన్న జీవన్ రెడ్డి ఎప్పుడైతే కేసీఆర్ను కలిసిరో సో కేసీఆర్ను కలిసి లంచ్ చేసినప్పటి నుంచి సో కొంత కాంగ్రెస్లో ఒక రకమైన కలవరం మొదలైంది. సో జగిత్యాలకు పెట్టింది పేరు జీవన్ రెడ్డి. 40 ఏళ్ల పాటు మరి అక్కడ ఆయన రాజకీయ ప్రస్తావన, ఆయన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు జగిత్యాల్లో. అటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళడం పెద్ద మైనస్. బట్ మళ్ళీ ఇప్పుడు పోచారం బహిరంగంగానే కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మంత్రులను బహాటంగానే విమర్శిస్తూ ఉన్నారు. 20 సార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు, మాట నిలబెట్టుకోవట్లేదు ముఖ్యమంత్రి. ఇక అక్కడ ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి నిధులు ఇవ్వట్లేదంటూ కూడా పోచారం ఒక మాజీ మంత్రి సో అటువంటి ఒక సీనియర్ నేత మరి ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం వెనక అంతరార్థం ఏంటి? సో కేసీఆర్ ఖచ్చితంగా పోచారానికి గాలం వేసి ఉంటారా? కేసీఆర్ మరి చక్రం నిజంగానే నిజామాబాద్, కరీంనగర్లో చక్రం తిప్పబోతున్నారా? సో ఎంతవరకు కేసీఆర్ వ్యూహం వరించబోతున్నది, కేసీఆర్ వ్యూహం ఎంతవరకు మరి మంచి ఫలితాలను తీసుకురాబోతున్న ఒక చర్చ జరుగుతున్న వేళ ఈ నెల 20న జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభ మరి ఆయన జాయిన్ కాబోతా ఉన్నారు. ఆయనతో పాటు చాలామంది నేతలు కూడా జాయిన్ కాబోతున్నారు. సరే, ఈ నేపథ్యంలో మరి పోచారం ఈ స్టేట్మెంట్ వెనుక అసలు కారణం ఏంటి? పోచారం
కాంగ్రెస్పై నిజంగానే కోపంగా ఉన్నారా? కాంగ్రెస్కు పోచారం గుడ్ బై చెప్పబోతున్నారా? నిజంగా మరి పోచారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు టచ్లోకి వెళ్ళారా? బీఆర్ఎస్లోకి తిరిగి పోచారం వెళ్ళబోతున్నారా? ఇట్లా మిలియన్స్ ఆఫ్ ప్రశ్నలు సోషల్ మీడియాలో ఇక పోచారం అభిమానుల్లోనూ అటు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల్లోనూ ఇక నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ చక్రం తిప్పేందుకు సిద్ధమైన తెలుస్తుంది. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలపైన కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉండి ప్రభుత్వంపై ఇక అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి నేతల్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సో వరుసగా ఇక కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రైట్ నో మనం చూస్తాం తాజాగా ఏదైతే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్కి రాజీనామా చేసి కేసీఆర్తో కలిసి లంచ్ చేసిన సందర్భం చూసాం. సో ఈ నెల 20న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక తాజాగా బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీపై, మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు. 20 సార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదంటూ ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన బాధను ఎలకెక్కినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోచారం సైతం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అంటూ ఒక చర్చ జరుగుతుంది. రైట్ నో ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, బాన్స్వాడ నిజామాబాద్ జిల్లాలో ఏం చర్చ జరుగుతుంది? పోచారం మళ్ళీ యూటర్న్ కాబోతున్నారు. కేసీఆర్ పిలిస్తే పక్కా బీఆర్ఎస్లో రీజాయినింగ్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక చర్చ జరుగుతుంది. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంటి? శ్రీశైలం నిజామాబాద్ జిల్లా అయితే ఇటువైపు జగిత్యాల జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలందరి వైపు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మొన్న జీవన్ రెడ్డి, కాంగ్రెస్ లో పనిచేసిన జీవన్ రెడ్డి, అందరికీ కూడా పాత నేతలందరికీ కేసీఆర్ మార్క్ రాజకీయాన్ని చూపించబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పైన అసంతృప్తి ఉన్న నేతలందరినీ బీఆర్ఎస్ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో కేసీఆర్ పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా పాత మిత్రులందరూ ఇటు నిజామాబాద్ జిల్లాలో గతంలో మంత్రిగా పనిచేశారు, బాన్స్వాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రత్యక్షంగా పార్టీ పైన, మంత్రుల పైన విమర్శలు ఎదురుజల్లిన పరిస్థితి కనిపిస్తుంది. 20 సార్లు ఫోన్ చేసిన మంత్రులు ఫోన్ లేవట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోలేరు అని అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అందులో భాగంగానే గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పోచారం శ్రీనివాస్ రెడ్డి దూరం ఉంటున్నట్లు ప్రచారం. మరోవైపు సూరజ్ మొత్తంగా ఏదైతే బాన్స్వాడకు సంబంధించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటను నిలబెట్టుకోలేడు. ఏదైతే సంగీత ప్రాజెక్టు సంబంధించి సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టు సంబంధించి ఎన్నిసార్లు మంత్రులకు కానీ అదేవిధంగా పనులు ముమ్మరంగా సాగాలని, డబ్బులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినప్పటికీ కూడా స్పందించకపోవడంతో పాత మిత్రులందరూ కూడా టీఆర్ఎస్ వైపు వెళ్తారనే ఒక చర్చ, ప్రచారం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఎవరైతే రేవంత్ రెడ్డికి నచ్చని వారు సీనియర్లందరూ ఎవరున్నారో వారందరికీ గాలం వేసే పనిలో టీఆర్ఎస్ పార్టీ అధినేత చక్రం తిప్పుతున్నట్లు పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శ చేయడం ఇదంతా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లేందుకే అనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి ఇక బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ తన మార్కు రాజకీయం మొదలుపెట్టారంటూ పెద్ద ఎత్తున ప్రచారం